దాసు ద్వారాగా దీప గురించి నిజాన్ని తెలుసుకుని ప్రెస్ మీట్ పెట్టించి జోష్న పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చింది సుమిత్ర. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు కార్తీక్, ఏంట్రా ఇదంతా? ఇప్పుడు మీ అమ్మ పరిస్థితి ఏంటి అంటే, ఏమీ లేదు తాతయ్య, అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. వీడు త్యాగం చేశాడు, కానీ ఇప్పుడు కాంచన మాత్రం వీడిని దీపని ద్వేషిస్తుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు దశరథ. ఇంక ఈలోగా శివనారాయణ, మీ ఇష్టం, మీరు ఎవరి మాట వినరు కదా అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఏంట్రా, నాన్న కూడా చాలా బాధపడుతున్నాడు, నిజాన్ని బయట పెట్టనివ్వడం లేదు. ఇకనైనా నిజాన్ని బయట పెడితే ఆ తర్వాత వీళ్ళెవ్వరూ దీపని నిందించరు కదా అని చెప్పేసి అంటూ ఉండగా, లేదు మావయ్య, ఇప్పుడు నిజాన్ని బయట పెట్టే సమయం కాదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు దశరథకి కార్తీక్ అయితే. ఈలోగా ఇక్కడ చూస్తే అందరూ కూడా సుమిత్ర దగ్గరికి వస్తారు. సుమిత్ర కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటుంది. సుమిత్ర, నువ్వైతే కోలుకున్నావు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. నీ కూతురు నిన్ను కాపాడింది. కాకపోతే నిన్ను కాపాడింది ఒక్కరైతే క్రెడిట్ ఇంకొకరు తీసుకుంటున్నారు. ఏం చేస్తాం, నిజాన్ని బయట పెట్టలేని పరిస్థితి నాది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక పారిజాతం అయితే మాత్రం, వీళ్ళు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. నేను సడన్గా అలా మైకం వచ్చి ఎలా పడిపోయాను? నాకు కళ్ళు తెరిచేసరికి దీప అక్కడే ఉంది. జోష్నకి ఆపరేషన్ కూడా పూర్తయిపోయింది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. ఈలోగా ఇక దశరథ, సరే సుమిత్ర, జాగ్రత్తగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏవండి, ఎలా ఉంది జోష్న అని చెప్పేసి అడుగుతుండగా, జోష్నకి ఏమైంది? జోష్న బాగానే ఉంది. అదేంటండి, ఆపరేషన్ జరిగింది కదా, జోష్న ఎలా ఉంది అంటే, జోష్నకి ఏమైంది అంటారేంటి? అదే, జోష్న బాగానే ఉంది, తనకి అంతా బాగుందని చెప్పి డాక్టర్ చెప్పారు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తాడు దశరథ. దశరథ బయటకు వచ్చి దీప దగ్గరికి వస్తాడు. మావయ్య, నువ్వు పదే పదే ఇలా దీప దగ్గరికి రావడం కూడా కరెక్ట్ కాదేమో. ఏంట్రా, నన్ను నా కూతుర్ని చూసుకోవద్దంటావా? ఇంత త్యాగం చేసి తన తల్లిని కాపాడుకున్న నా కూతుర్ని ఎవరూ లేని అనాథలా వదిలేయమంటావా? ఇంతకాలం తెలియక అలానే చేశాను, ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా అలా ఎలా వదిలేయమంటావు? నిజం చెప్తాము అంటే నువ్వు నిజాన్ని బయట పెట్టనివ్వడం లేదు. అక్కడ మీ అత్త జోష్ని తనని కాపాడిందని, తన కన్న కూతురు జోష్ని అంటూ తెగ కలలు కంటూ జోష్నని తెగ మెచ్చుకుంటుంది. కానీ నా మనసు అలా మాట్లాడుతుంటే ఒప్పుకోవడం లేదు. నా కన్న కూతురు దీప ఎంతో త్యాగం చేసింది, కానీ దీపకి ఎలాంటి పేరు లేదు. పైగా దీప తన కన్న బిడ్డని చంపేసుకుంది అనే పేరు మాత్రమే మిగిలింది. అందరూ కూడా దీపని తప్పుగా చూస్తున్నారు, దీపని అపార్థం చేసుకుంటున్నారు. తను చేసిన త్యాగాన్ని ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు. ఏంటి నాన్న, నేను చేసింది త్యాగం అనుకోవడం లేదు. నా తల్లిని నేను కాపాడుకున్నాను, అందులో త్యాగమేముంది? తన ప్రాణానికి తెగించి నాకు ప్రాణం పోసింది అమ్మ. అలాంటి అమ్మని కాపాడుకునే అదృష్టం నాకు వచ్చింది, కాపాడుకున్నాను. ఇందులో ఎవరికో తెలియాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎవరో తెలుసుకోవాలని కూడా కోరుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా, నీ మంచితనం, కార్తీక్ మంచితనం కారణంగానే జోష్న ఇన్ని రోజులు ఇలా రెచ్చిపోతూ ఉంది. లేకపోతే జోష్న గురించి ఎప్పుడో బయటపడిపోయేది. నీకు నిజం తెలిసిన మరుక్షణమే నీ ప్లేస్లో మరొకరు ఉండి ఉంటే ఖచ్చితంగా నిజాన్ని బయటపెట్టి జోష్నని ఎప్పుడో బయటికి గెంటేసేవారు. మీ మంచితనమే వాళ్ళకి అలుసైపోయింది అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. మావయ్య, ఆవేశపడొద్దని చెప్తున్నాను కదా అని చెప్పేసి కార్తీకు ఎక్కడికక్కడ ఇక కంట్రోల్ చేస్తూ ఉంటాడు, నిజాన్ని బయట పెట్టకుండా దశరథని. ఇక్కడ చూస్తే ఇక దాస్ అయితే వదిన దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, వదిన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి దాసు తన వదిన సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి, ఏంటయ్యా దాసు, మళ్ళీ వచ్చావేంటి? వదిన,
మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరు క్షేమంగా ఉన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీకు ఇలా అసలు జరుగుతుందో లేదో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. చివరి నిమిషంలో ఏమవుతుందో అని భయపడ్డాను. అదేంటయ్యా? ఎందుకు భయపడుతున్నావు? అసలు భయపడాల్సిన పనేముంది? నన్ను కాపాడడానికి నా కన్న కూతురు ఉంది. నా కన్న కూతురు నన్ను కాపాడుతుందని చెప్పి ఆల్రెడీ ముందే నాకు తెలుసు కదా! అలాంటప్పుడు ఇందులో భయపడ్డానికి ఏముంది? అయినా జోష్న నన్ను కాపాడడానికి సిద్ధపడింది కదా! జోష్న నా కన్న కూతురే కాబట్టి తను అభ్యంతరం ఎందుకు చెప్తుంది? వదిన, భ్రమ పడుతున్నారు వదిన. మీరు చాలా భ్రమలో బ్రతుకుతున్నారు. నిజమే, మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో నిజం చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. కానీ నేను చెప్పే నిజాన్ని ఇప్పుడు మీరు వినాల్సిందే. మీకిప్పుడు అంతా సెట్ అయింది. రెస్ట్ తీసుకుంటే మీరు పూర్తిగా కోలుకుంటారని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పేశారు. డాక్టర్ చెప్పారు కాబట్టి ఇప్పుడు కాస్త నాకు ధైర్యం వచ్చింది. కానీ నేను చెప్పే మాటని కూడా మీరు క్యాజువల్‌గా తీసుకోవాలి. అసలు ఆ విషయంలో స్ట్రెస్ పడకూడదు. స్ట్రెస్ పడే విషయంని నువ్వు నాకు ఏం చెప్తావు? అసలు అంత పెద్ద విషయం ఏముందయ్యా దశరథ? ఏం జరిగింది? స్వప్న, కాశీల గురించి మాట్లాడుతున్నావా? అని చెప్పేసి అంటూ ఉండి కానీ, లేదు వదిన. స్వప్న, కాశీల గురించి శ్రీధర్ బావ చూసుకుంటాడు. ఇక నాకు వాళ్ళ గురించి దిగులు లేదు. ఇన్ని రోజులు స్వప్న, కాశీ ఎలా కలుస్తారని బాధపడ్డాను. కానీ శ్రీధర్ బావ తనింట్లోనే కాశీని డ్రైవర్గా పెట్టుకొని ఇద్దరిని కలపడానికి కాశీకి అక్కడే ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశాడు కాబట్టి ఏదో ఒకరోజు స్వప్న కాశీని అర్థం చేసుకుంటుంది. కాశీ చేసిన తప్పులన్నీ కూడా ఇక మర్చిపోయి కాశీని క్షమిస్తుందనే నమ్మకం నాకుంది. కానీ నేను చెప్పాలనుకునేది అది కాదు వదిన. ఇంకేంటయ్యా? ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? నిన్ను కాపాడింది జోష్న అనుకుంటున్నావు. నీ కన్న కూతురు కూడా జోష్నే అనుకుంటున్నావు. కానీ నిన్ను ప్రాణానికి తెగించి తన కడుపులో బిడ్డని కూడా పోగొట్టుకుని నిన్ను కాపాడింది దీప. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు దాసు? తన ప్రాణానికి తెగించి కడుపులో బిడ్డని చంపుకుని మరి దీప నన్ను కాపాడమేంటి? దీపకి నాకు మధ్య ఎలాంటి సంబంధం ఉందని దీప నన్ను కాపాడుతుంది? నా కన్న కూతురు తప్ప నన్నెవ్వరూ కాపాడలేరని, రక్త సంబంధం ఉన్నవాళ్ళు, పేగుబంధం ఉన్నవారు మాత్రమే ఇక ఈ బోన్ మ్యారో ఇవ్వాలని చెప్పి డాక్టర్ చెప్పేసింది కదా! మరి దీప కాపాడిందంటావేంటయ్యా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా దాసు? మళ్ళీ నీకు ఆరోగ్యం బాగోవడం లేదా అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది. అయ్యో వదిన, నువ్వెంత అమాయకురాలువంటే అసలు ఇన్ని రోజులు కన్న కూతురు కాని కూతుర్ని నీ కన్న కూతురని ప్రాణంగా పెంచుకున్నావు. నీ కన్న కూతురు కళ్ళ ముందే తిరుగుతున్నా నీ కోసం ఎన్నోసార్లు తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన తనే నీ రక్తమని గుర్తించలేకపోయావు వదిన. నీకు అన్యాయం చేసింది మా అమ్మ పారిజాతం. అర్థమయ్యేలా చెప్పయ్యా దాసు. నువ్వు చెప్తుంటే నాకేదో భయంగా ఉంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. చెప్తాను వదిన. దీప నీ కన్న కూతురు, జోష్న నా కన్న కూతురు. ఏం మాట్లాడుతున్నావు? నిజం వదిన, నేను చెప్పేది నిజం. ఎందుకంటే మా అమ్మ మీకు ద్రోహం చేసింది. మీ కన్న కూతురు అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉంటే నా కూతురు మాత్రం నా దగ్గర పేదింటి అమ్మాయిలా బ్రతకాలి. తన మనవరాలు పేదింటి అమ్మాయిలా బ్రతకకూడదు. తన మనవరాలు కోటీశ్వరరాల్లా బ్రతకాలి. అలా అనుకున్న మా అమ్మ దీప, జోష్న పుట్టిన వెంటనే దీపస్థానంలో జోష్నని పెట్టి ఇక దీపని చంపేయమంది. మన ఇంట్లో పనిచేసే సైదుల చేతే ఈ పని చేయించింది. కానీ చంపడం ఇష్టం లేని సైదులు దీపని బస్ స్టాండ్లో వదిలేస్తే దీపని తనని కన్న తండ్రి అనుకుంటున్న అతను దీపని కాపాడి తీసుకుని వెళ్ళి కన్న తండ్రిలా పెంచుకున్నాడు. దీప ఇక ఒక అనాథలా కాకుండా ఆ ఇంటి బిడ్డగా, లేనింటి అమ్మాయిగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కానీ దీప ఆ ఇంటి బిడ్డ కాదు, లేనింటి అమ్మాయి కాదు.
అసలు జోష్న రెస్టారెంట్‌కి ఓనర్, అలాగే మీ ఇంటి వారసురాలు, మీ కన్న కూతురు, మా అమ్మ చేసిన కుట్ర కారణంగా ఇదంతా జరిగి నీకు అన్యాయం జరిగింది వదిన. మా అమ్మ శివనారాయణ గారి మీద ఉన్న పగ ఇదంతా చేసేలా చేసింది అని చెప్పేసి నిజాన్ని మొత్తం బయట పెట్టేస్తాడు దాసు అయితే. ఏంటి నువ్వు చెప్పింది నిజమా? నాకు ఇంత ఇంత ద్రోహం జరిగిందా? నా కూతుర్నే చంపాలి అనుకున్నారా? అసలు అసలు ఇంత అన్యాయం ఎలా చేయాలనిపించింది? నా కూతుర్ని నాకు కాకుండా చేసి తన ఇంటి వారసురాల్ని నా ఇంటికి చేర్చి నా బిడ్డని అనాథని చేశారా? ఏంటయ్యా ఇదంతా? ఈ విషయాలన్నీ నీకు అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షిని నేనే వదినమ్మా. కానీ ఎప్పుడైతే నిజం తెలిసిన సైదుల్ని మా అమ్మ చంపేసిందో ఆ ప్లేస్లో నేనెక్కడ ఉంటాను అని భయపడి నా భార్యని తీసుకుని దూరంగా వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎన్నోసార్లు అనుకున్నాను వచ్చి నిజం చెప్పాలి అని. కానీ సాక్ష్యాలు లేకుండా నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. అది నిజమో అబద్ధమో తెలియకుండా మా అమ్మ మాయ చేస్తుంది. అందుకే నేను సాక్ష్యాలు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అదే సమయంలో జోష్నకి కూడా నిజం చెప్పాను. జోష్న ఆస్తిని దక్కించుకోవడం కోసం, ఈ ఇంటి వారసురాలుగా ఉండడం కోసం జోష్న ఈ ఇంటి వారసురాలు రాకూడదని కోరుకుంది. కానీ దీపని వెతికి పట్టుకున్నాను. ఈ ఇంటి వారసురాల్ని తిరిగి తీసుకొస్తానని జోష్నకి చెప్పాను. కన్న తండ్రినని కూడా చూడకుండా జోష్న నన్నే చంపాలి అనుకుంది. జోష్నది మా అమ్మ పెంపకం కాబట్టి జోష్న కూడా మా అమ్మలాగే తయారయ్యింది. ఈ నిజాన్ని దీప కార్తీకులతో చెప్పాను. అయినా కూడా కార్తీకు నెమ్మదిగా నిజాన్ని బయటపెట్టి జోష్నకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. ఈలోగా మీకు ఇలా ఆరోగ్యం పాడవడంతో ఇక ఆ ప్రయత్నాన్ని ఆపి మిమ్మల్ని కాపాడుకునే పనిలో పడ్డారు. ఆ కార్యక్రమం కారణంగానే మిమ్మల్ని కాపాడుకోవడం కోసం తన కడుపులో బిడ్డని కూడా వదులుకుంది దీప. బోన్ మ్యారో ఇవ్వాలి అంటే కడుపులో బిడ్డని త్యాగం చేయాలని డాక్టర్ చెప్పడంతో తన కడుపులో బిడ్డని త్యాగం చేసైనా తల్లిని కాపాడుకోవాలి అనుకుంది మీ కన్న కూతురు దీప అని చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయినా. ఇక సుమిత్ర అయితే మాత్రం ఇప్పటికైనా నిజం చెప్పినందుకు సంతోషమయ్యా, లేకపోతే ఇప్పుడు కూడా నాకు ఇది తెలిసేది కాదు. అన్నయ్యకి ఈ విషయం ఒక 2 రోజుల క్రితమే తెలుసు. అన్నయ్య కూతురి కోసం ఎంతో బాధపడుతున్నాడు. కానీ కార్తీకు నువ్వున్న పరిస్థితిలో నిజం చెప్తే నీకు జరగరాందేదైనా జరుగుతుందని నిజాన్ని చెప్పకుండా ఆపేశాడు అని చెప్పేసి దాసు చెప్పడంతో, దాసు మీ అన్నయ్యని పిలవయ్యా, వదిన మీ అన్నయ్యని పిలు అని చెప్పేసి అనేసరికి దశరథని పిలిచేసరికి ఏమైంది సుమిత్ర? ఏమండి, మీరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. నా కూతురు జోష్న చేసిన త్యాగం గురించి, కన్న తల్లి కోసం జోష్న తన ప్రాణాలనే రిస్క్లో పెట్టుకుని నన్ను కాపాడింది. ఎవరు ఇలా చేయగలరు? అందుకే 4 మాటలు చెప్పాలి. ఇప్పుడు ఇదంతా అవసరమా సుమిత్ర? ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించమని చెప్పాను కదండి, ప్రెస్ మీట్ పెట్టించండి అని చెప్పేసి అడుగుతుంది దశరథని. ఏంట్రా కార్తీక్, చూసావా మీ అత్త తన కూతురు జోష్న గురించి మీడియా ముందు గొప్పగా చెప్పుకోవాలనుకుంటుంది. ఇప్పుడు కూడా మౌనంగానే ఉండాలా? మావయ్య తొందరపడొద్దని చెప్పాను కదా. ఏంట్రా నాకు ఈ కర్మ అని చెప్పి అనుకుంటూ ప్రెస్ మీట్ని పిలుస్తాడు దశరథ. ప్రెస్ మీట్ ముందుకు వస్తుంది. ఇక సుమిత్ర అయితే, జోష్న మీ అమ్మ నీ గురించి గొప్పగా చెప్పడానికి ఆ కార్తిక్ గారు అన్నాడు కదా, నువ్వు చేసిన త్యాగాన్ని ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయాలని. మీ అమ్మ అన్నంత పని చేస్తుంది. ఈ హాస్పిటల్లో ఉండగానే నీ గురించి గొప్పగా చెప్పడానికి మీ అమ్మ ప్రెస్ మీట్ పెట్టిస్తుంది. అదృష్టవంతురాలివి, నేనే దురదృష్టవంతురాలిని. నా మనవరాల్ని కోల్పోయాను, నిజం తెలిస్తే నా జీవితాన్ని కోల్పోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నిట్టూర్పుగా. ఇక పారిచేతమైతే ఈలోగా
ఇక అక్కడైతే ప్రెస్ మీట్ వాళ్ళు రానే వచ్చేస్తారు. సుమిత్ర, ఇంకొకసారి ఆలోచించుకో సుమిత్ర, ఇదంతా అవసరమా? అవసరమే అండి అని చెప్పేసి ఇంక బయలుదేరి తీసుకువెళ్ళండి అని చెప్పేసి వీల్ చైర్లో కూర్చొని దశరథని తీసుకుని రమ్మంటుంది. ఇక అందరూ కూడా మీడియా వాళ్ళు, మేడం ఏదో చెప్పాలంటున్నారు, మమ్మల్ని అందరినీ ఇక శివనారాయణ గారు దశరథ్ గారు పిలిపించారు. ఏం చెప్పాలని పిలిపించారు మేడం అని చెప్పి అంటూ ఉండిగానే, నా కూతురు ఎంత గొప్పదో చెప్పాలని పిలిచానయ్యా. నాకు బ్లడ్ క్యాన్సర్ వస్తే నా కూతురు తప్ప నన్ను ఎవ్వరూ బ్రతికించలేరని చెప్పేశారు డాక్టర్. నా కోసం నా కూతురు ఎంతో త్యాగం చేసింది తెలుసా? నా కూతురు తన ప్రాణానికి తెగించి ప్రాణానికి ప్రాణమైన దాన్ని వదులుకొని మరీ నన్ను కాపాడింది. ఏంటి, సుమిత్ర ప్రాణానికి ప్రాణమైన దాన్ని వదులుకుంది అంటుందేంటి? నా కూతురు ఎంత గొప్పదో, ఎన్నో కష్టాలు పడి ఇక తన జీవితంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి నాకు దూరం అయ్యి తను ఎవరో తెలియని పరిస్థితిలో బ్రతికింది. కానీ నా కూతురు చేసిన త్యాగం చిన్నది కాదు. నా కూతురికి జరిగిన అన్యాయం కూడా చిన్నది కాదు. నా కూతుర్ని నాకు కాకుండా పసి వయసులోనే నాకు దూరం చేసి నన్ను భ్రమలో ఉంచి వేరొకరి బిడ్డని నా బిడ్డగా పెరిగేలా చేశారు. నా బిడ్డని అనాథని చేశారు. ఈరోజు కూడా నన్ను కాపాడింది అనాథలా పెరిగిన నా కన్న కూతురు. ఏంటి, సుమిత్రకి? సుమిత్ర, అవునండి, నాకు నిజం తెలిసిపోయింది. ఏంటి, సుమిత్రకి నిజం తెలిసిపోయిందా? సుమిత్రను కాపాడిన నా కన్న కూతురు ఎవరు? ఇప్పుడు ఇక అయిపోయింది నా పని అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోతుంది పారిచేతం. అయితే సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? నాకేం అర్థం కావడం లేదని శివనారాయణ. మావయ్య గారు, నాకు మీరు చేసుకున్న పారిజాతం అత్తయ్య గారి కారణంగా అన్యాయం జరిగిందని, పారిజాతం దీప విషయంలో చేసిన కుట్రనే, జోష్న చేసిన అన్యాయాన్ని, దీప తన కన్న కూతురు అనే నిజాన్ని మొత్తం కూడా చెప్పేస్తుంది. అలా మీడియా ముందు బయటపెట్టి నా కన్న కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చింది, తన కడుపులో బిడ్డని తీయించుకుంటేనే నాకు బోన్ మ్యారో ఇవ్వగలదని ఇక డాక్టర్ చెప్పేసింది. చిన్నప్పటి నుంచి నా ప్రేమని పొందలేదు, అనాథలా ఒంటరిగా పెరిగింది. తను ఎన్నో కష్టాలను ఎదుర్కొంది, ఇంతటి ఆస్తికి వారసురాలై ఉండి కూడా. కానీ తల్లిని కాపాడుకోవడానికి, కడుపులో బిడ్డని వదులుకోవడానికి కూడా తను సిద్ధపడి ఏ రోజు నాకు ప్రాణం పోసింది నా కన్న కూతురు. కానీ తనకి నేను ఏ విధంగా ఏమీ చేయలేదు. తనని ద్వేషించడం తప్ప ఏ రోజు తనకి ప్రేమని కూడా పంచలేకపోయాను. నా రక్తాన్ని నేను గుర్తుపట్టలేకపోయాను. నాకు అన్యాయం చేసిన వాళ్ళు నా కళ్ళ ముందు ఆనందంగా తిరిగారు. నా కడుపున పుట్టిన బిడ్డ మాత్రం నా కళ్ళ ముందు పని మనిషిగా ఎన్నో బాధలు భరిస్తూ పెరిగింది. నా కుటుంబానికి అన్యాయం చేసిన వీళ్లను వదిలిపెట్టడానికి లేదు, క్షమించడానికి లేదు. ఇంత చేసిన వీళ్లను ఎలా క్షమిస్తాను సుమిత్ర? నా మనవరాలు నాకు దక్కకుండా చేసి తన వారసురాల్ని నా ఇంటి వారసురాల్ని చేసిన ఈ పారిజాతాన్ని ఎలా వదిలేస్తాను? నా మనవరాల్నే చంపాలని చూసిన ఆ జోష్నని ఎలా క్షమిస్తాను? క్షమించను. ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను. వీళ్ళని పోలీసులు అరెస్టు చేయాలి. అరెస్టు చేసి వీళ్ళకి జీవితమంతా శిక్ష విధించి బయటికి వచ్చే అవకాశం లేకుండా చేయాలి. నా మనవరాలు ఇక నుంచి మహారాణిలా పెరగాలి. ఎంతటి అన్యాయమైతే చేశారో అంతకు మించిన శిక్ష వీళ్ళు అనుభవించాలి అని చెప్పి మీడియా ముందే ఇక వాళ్ళకు శిక్ష వేయించమని శివనారాయణ బయట పెట్టేస్తాడు. మీడియా ద్వారాగా వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని సుమిత్ర బయట పెట్టడంతో ఇక ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది జోష్న పారిజాతం ఇద్దరికీ కూడా. అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకొకటి అయ్యేసరికి దీప ఆ ఇంటి వారసురాలని అప్పటి వరకు తెలియని పారిజాతానికి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. కార్తీకు, ఎంత పని చేశావురా! ఇన్ని రోజులు నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాని అయోమయం పరిస్థితిలో చూస్తూ ఉండిపోయాన్రా. నా కొడుకుని నీ వైపు తిప్పుకొని
వాడి నోటి వెంటే నిజం బయటపడేలా చేసి మమ్మల్ని అడ్డంగా ముంచేశావు కదరా అని చెప్పేసి పారిజాతం అయితే నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఆ ఇంటి వారసత్వాన్ని అందుకుని ఒకవేళ వారసత్వం అందకపోతే దీపని చంపేస్తానని బెదిరించిన జోష్నకు షాక్ ఎదురవుతుంది. నా మనవరాలికి ఏం జరిగినా సరే ఇక వీళ్ళు మాత్రం తగిన గుణపాఠాన్ని నేర్చుకుని తీరతారు. నా మనవరాలికి ఎలాంటి ప్రమాదం జరగడానికి లేదు. సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. నా మనవరాల్ని చంపాలనుకున్న ఆ లేడీ మాత్రం ఎట్టి పరిస్థితిలోని బయట ప్రపంచంలో తిరగకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు శివనారాయణ. అలా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఇక దీప తన మేనకోడలే అని తెలుసుకున్న కాంచన చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.